అందరికీ నమస్తే అండి. ఐఎస్ జగన్నాథపురం శ్రీ కనకవల్లి సమేత లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం. మనం ఆలయానికి చేరుకునే ముందు శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి మనకి దర్శనమిస్తారు. ముందుగా మన ఆలయంలో ఏకాక్షర గణపతి స్వామి వారు దర్శనమిస్తారు. ఈ ఆలయం నిర్మించి 30 ఏళ్ళు పైనే అయింది. ఈ ఆలయం చాలా ఎత్తైన కొండలు ఉంటుంది. చుట్టూరా చెట్లు పచ్చని మొక్కలతో చాలా అందంగా ఉంటుంది. మేము ఎప్పటి నుంచో నరసింహస్వామి దర్శించుకోవాలని బయలుదేరాం. దేవాలయానికి వెళ్ళేటప్పుడు చుట్టూరా పంట పొలాలు పచ్చని చెట్లతో చాలా అందంగా ఉంది. స్వామి ఆలయ ప్రాంగణంలో ముందర నదీ ప్రవాహం చాలా అందంగా ఉంది. ముందు ఆలయ ప్రాంగణం అంతా విశాలంగా ఇలా ఉంటుంది. గర్భాలయం లోపల స్వామివారి నిజ స్వరూప దర్శనం అందరూ చూసి తరించండి. మీకు ఖాళీ ఉన్న సమయంలో తప్పనిసరిగా చూడవలసిన ఆలయం ఇది. చిన్న తిరుపతికి 11 కిలోమీటర్ల దూరంలో ఉంది. లేదంటే కోయిలగూడ నుంచి కూడా ఈ ఐఎస్ జగన్నాథపురం చేరుకోవచ్చు. ఈ ఆలయ ప్రదేశంలో అగస్త్య మహర్షి చాలా సంవత్సరాలు తపస్సు చేశారట. ఈ ఆలయ చరిత్ర ఏంటంటే, ఈ ఆలయం ఏర్పడక ముందు ఇక్కడ అటవీ ప్రదేశంగా ఉండేది. ఇక్కడ పశువులు కాపరి పశువులను మేస్తున్నప్పుడు, పశువుల్ని పిలుస్తున్నప్పుడు, అరుస్తున్నప్పుడు కొండ ప్రాంతంలో ఈ కొండ మించి కూడా ఏదో ఒక శబ్దం వినిపించేదిట. ఏంటి అని పైకెక్కి చూస్తే ఆయనకి ఒక బండరాతి రూపంలో నరసింహస్వామి శంకు చక్రాలతో నరసింహస్వామి అటు ఇటు ద్వారపాలకు నుంచున్నట్టు బండరాతి మీద ఆయన విగ్రహం ఏర్పడినట్టు కనిపించింది. అప్పుడు ఇదే ప్రదేశంలో ఇక్కడ నరసింహస్వామికి ఆలయాన్ని నిర్మించారు. నాకైతే ఈ ప్రదేశం చాలా బాగా నచ్చిందండి. ఈ గుడి చుట్టూరా ఎత్తైన కొండలు, మొక్కలు, అందులోనూ డిసెంబర్ నెలలో వెళ్ళాము. చుట్టూరా మంచు, చాలా చలేసింది మాకు. చాలా ప్రశాంతంగా ఉంది ముందర చెప్పాలంటే. అందరూ మర్చిపోకుండా దర్శించుకోవాల్సిన ఆలయం అండి ఇది. శ్రీ కనకవల్లి సమేత లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం, ఐఎస్ జగన్నాథపురం. గుడి గోపురం మీద సూర్యభగవానుడు చూసారా ఎలా దర్శనమిస్తున్నారో మనకి. నరసింహస్వామిని ఇంకొకసారి అందరూ తనివి తీరా దర్శించుకోండి. మరికొన్ని డివోషనల్ వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.